cuando estamos en el hospital. ¿Nos ha pasado algo que no deseamos a nadie? El ADN. అతిథి దేవో భవ అని మనం భారతదేశం ఎంతగానో చెప్పుకునే మన భారతదేశం గౌరవ ప్రతిష్టలు ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల భారతదేశానికే మచ్చ తీసుకొచ్చే పని అయితే జరిగింది. జార్ఖండ్లో ఒక స్పెయినిష్ ఎవరైతే మన టూరిస్టుగా వచ్చి దగ్గర ట్రావెలర్సు మన దేశాన్ని పర్యటనలో చేస్తున్న సందర్భంలో జార్ఖండ్ అనే ప్రాంతంలో ఒక 7-8 మంది ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయడం అనేది భారతదేశానికి సిగ్గుచేటు. నిజంగా ఇది వార్త చెప్పేదానికే నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరిని స్త్రీని పూజించే భారతదేశంలో ఇలాంటి మూర్ఖులు కూడా ఉన్నారా అని మన భారతదేశ పౌరవాన్ని చాలా వరకు సిగ్గుపడే విధంగా ఉంది. ఈ సంఘటన మాత్రం చెప్పుకుందానికి గలీజ్గా ఉన్నది. అసలు నిజంగా నాకైతే ఆ వీడియో చూస్తూ ఉంటే అక్కడ జరిగిన ఎవరైతే అత్యాచారం చేసిన వాళ్ళు దొరికారు, అరెస్ట్ కూడా చేశారు ఒక ముగ్గురిని. అయితే ఎంత చేసినా కూడా మన దేశంలో నిజంగా ఎంతో ఐందత్వం ఉన్నటువంటి భారతదేశంలో మొన్ననే రామాలయం అయోధ్యలో రాముడి విగ్రహావిష్కరణ సందర్భంగా ఎలా ఐక్యతగా భారతదేశం అంతా ఎంత కనుల పండగ జరిగినటువంటి ఇలాంటి దేశంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది చాలా చాలా బాధాకరము. అయితే అప్పటికి కూడా వాళ్ళని ఎవరైతే ఉన్నారో చేశారు 7 మందో ఒక 4-5 అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత జరిగిన ఏదైతే అత్యాచారం జరుగుతుందో కోర్టు ప్రకారం హైకోర్టు సుప్రీంకోర్టు ప్రకారం అయితే వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు జరిమానా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ మీద వేసి గవర్నమెంటే వాళ్ళ మీద జరిమానా తీసి తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళతో పాటు వాళ్ళ భర్తతో పాటు ఫోటోలు తీయడం అనేది చాలా చాలా సిగ్గుచేటు. ఇంకా మనము ఎక్కడున్నాము, వాళ్ళు ఏదైనా మంచి చేసిండ్రా, ఇట్లాంటి అత్యాచారం జరిగింది, వాళ్ళకు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఫొటోస్ తీసుకొచ్చి కొన్ని మీడియాలో పెట్టుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఇట్లాంటి సంఘటనలు జరగకపోతే చాలా మంచిది. అక్కడక్కడ జరుగుతున్నాయి, వేరే దేశంలో కూడా జరుగుతున్నాయి, కానీ మన దేశంలో జరగడం అనేది చాలా అరుదు. ఇట్లాంటివి జరగకూడదు నిజంగా. ఎందుకంటే దేశానికి ఇది ప్రెస్టీజ్ ఇష్యూ. ఇట్లాంటివి జరగకూడదు. దయచేసి మనము అతిథులను గౌరవించాలి. మనం సనాతన ధర్మంలో కూడా అతిథి దేవో భవ అని చాలా వరకు మనమైతే వాళ్ళను గౌరవిస్తాము. ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం అనేది చాలా చాలా బాధాకరము. ఇంకా మీద జరగకూడదని నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా అనుకుంటే ఇలాంటి వీడియోలు మంచి మంచి సంఘటనలు మీకు అందిస్తాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దిపడేయండి. మీ స్మార్ట్ చారి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.